శంకర సాంబ సదాశివ మహాదేవ హర గిరిజారమణ. శ్రీ శివపార్వతుల కళ్యాణ కథాగానం బహుపావనం. జన్మజన్మాంతర పాప నివారణం, ముక్తిప్రదం, శక్తి సుపథం. జగదీశ జగదీశ్వరి కళ్యాణం అంటే జగత్ కళ్యాణం. కళ్యాణం అంటే మంగళం, భద్రం, శ్రేయం, శుభం అని కదా లోకరూఢి. కనుకనే లోకకంటకుడైన తారకాసురుని సంహరించి యోగకారకమైన విశ్వశ్రేయస్సును ఆశించి ఆ పరమ ప్రయోజనాన్ని నెరవేర్చగల కారణజన్ముని సంభవింపచేయడానికి ఈ శివపార్వతుల కళ్యాణం. పర్వతరాజపుత్రి హిమవంతుని తనయ పార్వతీదేవి వలచి వలపించుకుని మరులు గెలిపించుకున్న మనోజ్ఞగాథ ఇది. సర్వసంగ పరిత్యాగి అయి ఆది మధ్యాంతరహితుడై సతీ వియోగానంతరం తపస్సమాధిలో ఉన్మీలుడైన హరుడు లోక సంక్షేమార్థమై మన్మథ ప్రేరేపితుడై ఆపై మదనునిపై కుపితుడై వానిని భస్మం చేసి అటుపై నగరాజసుత పార్వతి పట్ల ప్రేమోద్దీపితుడై పరిణయమాడిన మధురేటి వృత్తమిది. ప్రళయకారకుడైన పరమేశ్వరుని ప్రణయవరునిగా సాక్షాత్కరింపజేసే గళన్మంగళ గేయ రూపకమిది. వందనమిట్లు తొల్లి విభవతృణకిచ్చే, వందనమిట్లు తొల్లి విభవతృణకిచ్చే. అనంతరం ఆనందముఖారవిందమున నల్దెసలందున నాద కోవిదుల్ స్కందుని జన్మహేతువనగా శివ పార్వతులే కథన్ విందగు తేనె ఊటలటు వీరుల కల్మిగా పాటలై చలన్. అదిగో హిమాలయం, శివపార్వతుల కళ్యాణ వేదిక. అది సర్వాలంకృత శోభావలయం, సాంబశివ వివాహ సమైక్య నివేదిక, అద్వైత తత్వానంద భూమిక. ఆదిదేవుని వివాహమైన అగ్రపూజార్హత ఆ తొండందేవరదే. విఘ్నాలురాని శుభలగ్న సమాయత్తత కోసం విజయార్థమై చేసే వినాయక పూజ విస్తృత ఫలప్రదం, అవిస్మృత సమర్చనా పథం. అందుకే ఆరంభ పూజ ఏరంబునకే. పూజ హేరంబునకే సంరంభం సుంతైనను గాని ఆరంభ పూజ హేరంబునకే
కంటక స్ఫురణను దాటగ విజయ ఘీంకృతులు తుదిలో నాటగా ఆరంభ పూజ హేరంజులకి సంరంభం సుంతైనను గాని పార్వతీశ పరిణయ జయకారక పర్వ విజయ సర్వస్వము నీయగా శర్వ శర్వాణి సంసారాత్మిక అర్వాచీన మహాద్వైతాముఖ జగత పితరౌ వందే అనగ గగన శివునితో సగమై మనగా ఆగర్తమూల వీరరీతి స్వాగనీయమౌ కళ్యాణాదిగా ఆనంద పూజ జీవనగుణకి సంగంగం సుంకైననుగా విఘ్నకంటక స్ఫురణను దాటగ ఘీంకృతులు తుదిలో నాటగా ఆరంభ పూజ హేరంజులకి సంగంగం సుంకైననుగా అయ్యా, కార్యక్రమం ఇంకా ప్రారంభం కాలేదు కదా. పెళ్లివారు వచ్చేసారేమోనని హడలిపోతూ పరుగున వచ్చాను. నీలాగే వాళ్ళు అలంకారాలు పూర్తి కావద్దు. చాలే. అవును, ఒక చమత్కారం గమనించావు. తల్లిదండ్రుల పెళ్లి ప్రారంభానికి ముందు తనయుడికి మనోరాకాలు అర్పించారు. అదే కదా గణేశుడి ఘనత. అవును, నువ్వేమిటి నాంది ప్రస్తావనలో జగదీశ్వరి కళ్యాణం అంటే జగత్ కళ్యాణం అంటూ చెప్పావు. విష్ణువు లక్ష్మి పెళ్లాడినప్పుడు ఈ మాట వినపడలేదు. బ్రహ్మ సరస్వతి వివాహమైనప్పుడు ఈ ప్రశంస కానరాలేదు. మరి శివపార్వతులకు మాత్రం ఈ గౌరవం ఎందుకో? ఏదో ఓ ఇద్దరు పెళ్లాడినంత మాత్రాన సమస్త లోకాలకు మంచి జరుగుతుందని అనడం కాస్త బడాయిగా లేదు? నువ్వు చెప్పిన ఆ పెళ్లిళ్ల వలన ఏ లోక కంటకుడి పీడ విరగడ కాలేదు. కాని ఇది అలాంటిది కాదే. తారకాసురుణ్ణి వధించగల మహావీరుడు ఉద్భవించడానికి ఓ పథకం ప్రకారం జరుగుతున్న పరిణయం ఇది. ఎవరబ్బా ఆ లోకకంటక తారకాసురుడు? వాడా వజ్రాంగుడికి వజ్రాంగికి పుట్టినవాడు. కఠోరమైన తపస్సు చేసి బ్రహ్మను మెప్పించాడు. బ్రహ్మ ప్రత్యక్షమయ్యాక చావు లేకుండా వరం కోరాడు. కొంపదీసి బ్రహ్మ అవుననేశాడా? అలా ఇవ్వడానికి కుదరదన్నాడు. కాని రాక్షసుడు పట్టుపట్టడంతో ఓ చిన్న మెలిక పెట్టి ఇచ్చాడు. కాని ఇంచుమించు చిరంజీవిత్వం లాంటిదే. నన్ను చంపగలిగేవాడెవడు అంటూ తారకుడు అహంకరించాడు. రెచ్చిపోయాడు. 14 లోకాలను హింసించడం మొదలుపెట్టాడు. ముఖ్యంగా దేవతలను మహాపీడించాడు. రకరకాల శక్తులున్న 3,000,000 దేవతలున్నారు. అందరూ కలిసి వాణ్ణి ఓ పట్టు పట్టలేకపోయారా? చూడు ఏం జరిగిందో. దేవుళ్ళు ఒక్కొక్కరు తమ తమ బలాలేమిటో చెప్పుకున్నారు. అయితే యుద్ధానికి సిద్ధం కండి అన్నాడు ఇంద్రుడు. దేవసేనాధిపతి ఎవరు అని దేవుళ్ళు అడిగారు. అవునవును, సైన్యం ఎంత ఉన్నా సేనాపతి లేకపోతే గెలవడం ఎలా? ఇంద్రుడు బ్రహ్మకేసి చూశాడు. బ్రహ్మ ఆ సేనాపతి ఇంకా పుట్టాలి, అతనే ఆ రాక్షసుని చంపడానికి సమర్థుడు అన్నాడు. ఏమిటి, సేనాపతి ఇంకా పుట్టాలా? పుట్టి ఓ 20-25 ఏళ్ళో పెరిగి యుద్ధ విద్యలు నేర్చుకుని అప్పటిదాకా ఈ దేవుళ్ళు ఉంటారా? ఆహా,
ఉంటారనుకో, అమృతం తాగారు కాబట్టి. కాని యాతనలు పడుతుంటే అమృతం ఎందుకు తాగానురా బాబు అనిపించదు? అబ్బబ్బే, అన్నేళ్ళు అక్కర్లేదు, పుడితే చాలు, వారం రోజుల లోపు చంపేయగలడు. కాని పుట్టడమే అసంభవం. ఈ తిరకాసేమిటి సూత్రధారి? బ్రహ్మ దేవుళ్లకు ఏం చెప్పాడో అది స్పష్టంగా చెప్పు చాలు. తను తారకాసురుడికిచ్చిన వరంలో పెట్టిన తిరకాసేమిటో చెప్పాడు. 7 రోజుల బాలుడి చేతిలో తప్ప తనకు చావు రాకూడదని తారకుడు అడిగాడు. అంత చిన్నవాడు తననేం చంపగలడన్న ధీమా అతనిది. సరేననక బ్రహ్మకు తప్పలేదు. పుట్టుకతోనే అంత మహాబలవంతుడు మహిమాన్వితుణ్ణి పుట్టించాలంటే సామాన్యులకు సాధ్యం కాదు. సరిగ్గా చెప్పావు. మహాశివుడికి తప్ప అన్యులకు సాధ్యం కాదు. ఓహో, ఇప్పుడు నాకు అర్థమైంది. ఆ సేనాపతిని పుట్టించడానికి శివుడు పార్వతిని పెళ్లాడుతున్నాడన్నమాట. అందువలన వాళ్ళ కళ్యాణం జగత్ కళ్యాణం. పెళ్లి కూతురు వచ్చేస్తున్నట్టుంది. కాబూరు తర్వాత చెప్పుకుందాం. పద పద. శశిధరుని ధ్యానించు సంకల్పమే చాలు, వసివాడయేల ఈ పత్రాలు పుష్పాలు. శశిధరుని ధ్యానించు సంకల్పమే చాలు, వసివాడయేల ఈ పత్రాలు పుష్పాలు. సోకులు కోరడే బొమ్మయే, ఇన్నుగా ఇన్ని మన కోసమి ఇలా మారేడు మనరేడు. ఏ కొసలను ఏది నేల మారేడు. దేవదళమౌదగా ఆగడా శంకరుడు, దేవదళమెత్తగా కాచేవ శంకరుడు, కాచేవ శంకరుడు, కాచేవ శంకరుడు. శశిధరుని ధ్యానించు సంకల్పమే వశివాంగేల ఈ పత్రాలు పుష్పాలు. సాజితమైన గంధాలు, మల్లికార్జున పుష్పమాలికల భ్రమణాల భ్రమణీడి భ్రమరమణి చిత్తం. ప్రభుగా శివ చరణ కమలాల భద్ర
శిఖరం కనిపించు కనువెయ్య కైలాస శిఖరము తనుగి నది పొంగు తాండవిద్రేకమై శశిధరుని ధ్యానించు సంకల్పమే వసివాడయే ఈ పత్రాలు పుష్పాలు వసివాడయే ఈ పత్రాలు పుష్పాలు ఈ పత్రాలు పుష్పాలు ఈ పత్రాలు పుష్పాలు తాపసియైనా గౌరీ తాపసియై భూమి కోరే శంభుని సాంబుని చేసే శివానందలహరి సదా శివానందలహరి మౌన మనోహరి సర్వశుభంకరి సామగాని సమ్మోహధ్యాయిని వేణుగాన కానా కానకు పూసులెత్తు నవమోహన రాగిణి నవమోహన రాగిణి తాపసియైనా గౌరీ భూమి కోరే శంభుని సాంబుని చేసే శివానందలహరి సదా శివానందలహరి జాతివన్నీ పూలన్నీ జగచ్చటాధరునికి నాటి కంఠ శివలన్నీ నవ శివలింగాకృతులే జాతివన్నీ పూలన్నీ జగచ్చటాధరునికి నాటి కంఠ శివలన్నీ నవ శివలింగాకృతులే తారాని నిలత్తుకను పరిమళ ద్రవ్యాలు విడిచి పరమహరాచార పరాయణి అయినది నారాయణి శివ శివయని తన్మయాన శైలజ జపించగా శివసేని మారులోయ కుండ కోన పండగా
తాపసియైన గౌరీ తాపసియై భవుని కోరి శంభుని సాంబుని చేసే శివానందలహరి సదా శివానందలహరి మౌన మనోహరి సర్వశుభంకరి సామగాన సమ్మోహధ్యాయిని వేణుగాన కానాన తానకు సుమిత్తు నవమోహన రాగిణి నవమోహన రాగిణి తాపసియైన గౌరీ తాపసియై భవుని కోరి శంభుని సాంబుని చేసే శివానందలహరి సదా శివానందలహరి పార్వతీదేవిలో పర్వతరాజు హిమవంతుడి కూతురు అంటున్నారు. అంటే కోటి మంది కొండ దిగి వచ్చి పెళ్లాడుతారు. మరి పసితనంలోనే తాపసి కావలసిన అవసరం ఆవిడికి ఏమొచ్చింది సూత్రధారి? ఆ దేవసేనాధిపతిని చెప్పడం మర్చాను. అతగాడి పేరు కార్తికేయుడు. పుట్టించాలంటే శివుడికి తప్ప అన్యులకు సాధ్యం కాదని చెప్పాను కదా. కానీ శివుడి వరుస చూస్తే కాపురం కాదు కదా, ఏ కన్యకేసి చూసేట్టు లేడు. అదేం పాప, అతనికి ప్రేమాభిమానాలేమీ లేవా? భలేదానివి. భార్య అంటే పరమశివుడికి ఉన్నంత ప్రేమ మరెవరికీ ఉండదు. ఆయన భార్య మరణం తర్వాత సర్వ సంగ పరిత్యాగి అయి దీర్ఘ తపస్సులో మునిగిపోయాడు. అయ్యో పాపం, భార్య పోయిందా? ఎవరావిడ? ఎలా పోయింది? ఆవిడ పేరు సతీదేవి. ఆవిడ గురించి తర్వాత చెప్తానులే. విషయం ఏమిటంటే, భార్య వియోగం చేత శివుడు అన్నిటిపై ఆసక్తి కోల్పోయి యోగ సమాధిలోకి వెళ్ళిపోయాడు. ఒక స్త్రీకేసి కన్నెత్తి చూడని అలాంటి వాణ్ణి పెళ్లికి ఒప్పించడం ఎలా? అవును, ఎలా? దేవతలకు ఎదురైన సమస్య అదే. శివుడి మనసంతా సతీదేవి స్మృతులతోనే నిండిపోయిందని వారికి తెలుసు. అందుకని సతీదేవి వంటి కన్య కోసం అన్ని లోకాలు గాలించారు. సతీదేవియే హిమవంతుడు మేనకాదేవిలకు కూతురుగా, మైనాకుడి సోదరిగా, పార్వతిగా జన్మించిందని కనుగొన్నారు. అంటే పర్వతరాజు కూతురు కాబట్టి పార్వతి అయ్యిందన్నమాట. అవును. అప్పుడు దేవతలు ఏం చేశారంటే, పార్వతి మనస్సులో శివుడి పట్ల భక్తిని, అనురాగాన్ని కలిగించడానికి హిమవంతుణ్ణి ప్రేరేపించారు. తపస్సు చేసుకుంటున్న శివుడికి సేవలు చేయడానికి తన కూతుర్ని నియోగించాడు. ప్రత్యర్థిభూతామపి తాం సమాధేః శుశ్రూషమాణాం గిరిశోనుమేనే వికారహేతౌ సతి విక్రియంతే ఏషాం న చేతాంసి తయేవ ధీరాః. పార్వతీదేవి శివుడి తపస్సు కోసం రోజు పువ్వును కోసి తెచ్చి ఇచ్చేది. పూజా వేదికను చక్కగా శుభ్రం చేసి పెట్టేది. శివుడినే సేవించేది. అలసిపోతే ఆ చంద్రశేఖరుడి తలపు అయిన చంద్రుడి చల్లని కిరణాలే ఆమె అలసటను తీర్చేది. చివరకు పార్వతి అనుకున్నది సాధించింది. ఈ రోజు శివుణ్ణి చేపడుతోంది. పెళ్లి కొడుకు విడిదికి చేరాడు. ఇటు పెళ్లి కూతురు కూడా తన ముస్తాబు ముగిస్తోంది. ఆ ముచ్చట చూద్దాం. అవునవును, చూద్దాం. అవును, కాశీయాత్ర ముచ్చట లేకుండా నేరుగా విడిదికే వచ్చేసాడేమిటి పెళ్లి కొడుకు? శివుడుండేదే కాశీలో అయినప్పుడు ఇక కాశీకి వెళతానని ఎలా బెదిరించగలడు? అవునవును, తోచనే లేదు. వేరు
విభూషితుని నిలింపగల సన్నుతుని అలంకరించరే రజతాద్రి విరాజితుని భుజగాలి విభూషితుని నిలింపగల సన్నుతుని అలంకరించరే హిమవన్నగ పుత్రికి సుమకోమల గాత్రికి హిమవన్నగ పుత్రికి సుమకోమల గాత్రికి సుమనోభినేత్రికి సుసుసుసే దాల్చిన స్వామికి పుత్తడి వలువలు కట్టడి పులితోలు దాల్చిన స్వామికి పుత్తడి వలువలు కట్టడి సర్పధరునికి కందర్పహరునికి స్వర్ణభూషణములను ధరింపజేయురే స్వర్ణభూషణములను ధరింపజేయురే కనుగల కన్నుల కాచాలనికి కాకపడీచరే చిరుసిక్కులతో కందిన చెక్కిట సిరి చుక్క పెట్టరే కనుగల కన్నుల కాచాలనికి కాకపడీచరే చిరుసిక్కులతో గణముపైన నల్లని మత్స కనిపించనీయక గణముపైన నల్లని మత్స కనిపించనీయక మాలికలు మణిహారములు గరళ కంఠునికి కలిసేసి కైమూర్పు చేరే గరళ కంఠునికి కలిసేసి కైమూర్పు చేరే కొండరాజుని పొట్టున ప్రగాళించు విరులను చూస్తే మీనా కుమారికి మీన మెరిసేను తలపెట్టి కొండరాజుని పొట్టున ప్రగాళించు విరులను చూస్తే మీనా కుమారికి మీన మెరిసేను తలపెట్టి పాదాంజలికి ఆరాని రజతాద్రి విరాజితుని భుజగాలి విభూషితుని నిలింపగల సన్నుతుని అలంకరించరే రజతాద్రి విరాజితుని భుజగాలి విభూషితుని నిలింపగల సన్నుతుని అలంకరించరే
విషం ఉందంటున్నారు. చూసుకోకుండా అలా ఎలా మింగేశాడయ్యా? వట్టి బోళావాడిలా ఉన్నాడు. చూసుకోకుండా కాదు, అన్నీ తెలిసే. క్షీరసాగర మథన సమయంలో హారాహలం ఉద్భవించింది. సమస్త లోకాలను దహించి వేసే శక్తి కలిగిన ఆ విషాన్ని పరమశివుడు మింగి లోకాలను కాపాడాడు. మింగితే గొంతుకి అడ్డం పడిందా? అబ్బే, పూర్తిగా మింగేస్తే జఠరంలో ఉన్న లోకాలు భస్మమైపోవు. అందుకని అటు ఇటు వెళ్లకుండా గొంతులోనే దాన్ని బంధించి ఉంచాడు. మరి అది ఆయన గొంతును దహించి వేయలేదా? శివుడి ప్రభావం అంటే ఏమనుకున్నావు? జలధరమంతయే కడపి చందనుగైకొని శుకరాకృతి నిలిచి పికంబుతో దొరసి నేరెడు పండును గోలెండలి కలశపయోధిమంధన ముఖంబున బుట్టిన అమ్మహాహయం క్రమంబునం శివుని హస్త సరోరుహమెక్కి చుట్టగన్ విషనాగులే ఆభరణంగా కలిగే శివుని ప్రభావం వలన జగద్వ్యాపి అయిన విషం మేఘమంతయింది. అది క్రమంగా ఏనుగంత, ఏనుబందంత, కోకిలాకారమంత, నేరేడు బండంత, చివరకు నక్షత్రమంత మారింది. అది అంగిట్లో నిలిచి ఆవగింజంత మచ్చగా మిగిలి అతనికి కాలకంఠుడనే పేరు మిగిల్చింది. ఓహో, అదా కథ. లోకరక్షణార్థం చేశాడనుకోవచ్చులే, కాని ప్రేమకు ప్రతిరూపమైన మన్మధుణ్ణి కాల్చేసిన అరసికుడికి పోయి హిమవంతుడు పిల్లనివ్వడం ఏమిటి? ఇలాంటి వాడితో పార్వతి ఏం సుఖపడుతుంది అంటూ దీర్ఘాలు తీస్తున్నారు. సరే, దాని కథ చెప్తాను విను. శివుడి పాటికి శివుడు తపస్సు చేసుకుంటూ ఉంటే, పార్వతి పాటికి పార్వతి తపస్సు చేసుకుంటూ ఉంటే, ఇక వాళ్ళిద్దరికీ సంధానపడేదెలా, మన దేవకార్యం నెరవేరేదెలా అని ఇంద్రుడికి చింత పట్టుకుంది. మన్మధుణ్ణి పిలిచి నీదే భారమన్నాడు. కోస్, అదెంత పని? నా పూల బాణాలతో ఎంతటి విరాగి అయినా సరాగి అవుతాడు. పరమశివుడైనా సరే నా పంచబాణాలకు పడకుండా ఉండడు అన్నాడు. అవును, మరి మన్మధుడి ప్రభావం తప్పించుకోవడం ఎవరి తరం? అదే అహంకారంతో మన్మధుడు శివుడిపై బాణాలు వేసి తపోభంగం చేశాడు. ముక్కంటికి కోపం వచ్చి మూడో కన్ను తెరిచాడు. అంతే, మన్మధుడు భగభగ మండి భస్మమయ్యాడు. రతీదేవి వచ్చి గొల్లు మంది. విశ్వశ్రేయస్సు కోరిన భర్త ఈ సాహసానికి ఒడిగడితే మా గంటకు పట్టిన గతి ఇదా అని గోలుమని ఏడిచింది. శివుడు కరిగిపోయాడు. నీ భర్త అనంగుడైపోయినా నీ కంటికి మాత్రం సశరీరంగా కనబడతాడు అని వరమిచ్చాడు. శివుడికి శిక్షించడము తెలుసు, రక్షించడము తెలుసన్నమాట.
అవును, ఆ తర్వాత ఆకాశవాణి రతీదేవికి చెప్పింది. బ్రహ్మ శాపం వలన ఇలా జరిగింది. శివపార్వతుల వివాహం తర్వాత శివుడు మన్మధుడికి స్వస్వరూపాన్ని ప్రసాదించగలడు అని. ఓహో, ఈ పెళ్లి వలన జగత్ కళ్యాణమే కాక రతీమన్మధుల పునఃసంధానం కూడా జరుగుతుందన్న మాట. అరే, అక్కడ పెళ్లి కొడుకు పందిట్లోకి రావడం, అత్తమామలు కాళ్ళు కడగడం జరిగిపోతోంది. కనరండి ఉమామహేశ్వర కళ్యాణం కన్నులారా, కనరండి ఉమామహేశ్వర కళ్యాణం కన్నులారా, దర్శించి పరవశించి తరించే కన్నులారా, కనరండి ఉమామహేశ్వర కళ్యాణం కన్నులారా, దర్శించి పరవశించి తరించే కనరండి ఉమామహేశ్వర కళ్యాణం కన్నులారా. శంకరునికి సర్వానికి కంకణధారణము, ఆదిదేవులకు కన్నగధరునికి యజ్ఞోపవీతము. శంకరునికి సర్వానికి కంకణధారణము, ఆదిదేవులకు కన్నగధరునికి యజ్ఞోపవీతము. సూత్రధారి, ఓ చిన్న అనుమానం. శివుడు భార్యావియోగంతో తీవ్ర తపస్సులో మునిగిపోయాడన్నావు. తపోభంగం చేయబోయిన మన్మధుణ్ణి చూపులతోనే కాల్చేశాడన్నావు. మరి పార్వతితో పెళ్లికి ఎప్పుడొప్పుకున్నాడు? ఈ పెళ్లి మండపానికి ఎలా తరలి వచ్చాడు? శివుడికి సేవలు చేస్తూ అతన్నే ఆరాధిస్తూ ప్రేమిస్తూ ఉన్న పార్వతి తన కళ్ళ ఎదుటే శివుడు మన్మధుణ్ణి దహనం చేయడంతో కృంగిపోయింది. తీవ్రమైన తపస్సు చేసి తన లక్ష్యం సాధించాలని నిశ్చయించుకుంది. ఎండాకాలంలో అగ్నిగుండాల మధ్య, వానాకాలంలో జడివానలో నిశ్చలంగా నిలబడి తపస్సు చేసింది. వాటంతటవిగా రాలిన ఆకులు మాత్రం తిని జీవించటం తపస్సుకు పరాకాష్ట అంటారు. కాని పార్వతి ఆ ఆహారాన్ని కూడా వర్జించింది కాబట్టి ఆమెను అపర్ణ అంటారు. పార్వతి తీవ్రమైన తపస్సు కారణంగా ధర కంపించే విశాకర ఖరకరగతులడలే తారకంబులు గుల్లెంగిరులురియే శరధులింకెన్ పరమేష్ఠి చెలించెన నరసపతి మతినులికెన్ ఉరగపతి విషము వ్రక్కెను హరిచిత్తమునందు వందే నగతనయతమో భరమును ధారుని దాసగ ధరమైక మఠంబుడిందు వడి కడువడగెల్ భూమి కంపించింది. సూర్యచంద్రులు గతి తప్పారు. నక్షత్రాలు రాలిపడ్డాయి. పర్వతాలు దొర్లిపోయాయి. సముద్రాలు ఇంకిపోయాయి. బ్రహ్మ చలించిపోయాడు. దేవేంద్రుడు మనసులో ఉలికిపడ్డాడు. విష్ణుమూర్తి మనసులో కలతరేగింది. తపోభారం వల్ల భూమి మరింత బరువెక్కి తాబేలు అణగారి ఆగిపోయింది. ఆదిశేషుడు విషం కక్కాడు. గుర్తుకు వచ్చింది. పెళ్లి కూతురు వస్తున్నప్పుడు నువ్వు తపస్సు చేసిందని చెప్పావు కదా, అది ఇదేనా? శివుడు మెచ్చుకున్నాడని కూడా అన్నావు. ఆ మెచ్చుకోవడం కూడా అంత సులభంగా జరిగిందా?
పరీక్ష పెట్టి చూసుకున్నాడు. పెళ్లి చూపుల్లో పరీక్ష కూడానా? శివుడు ఎంత ప్రళయకారకుడు, అంతటి కరుణాంతరంగుడు కూడా. మన్మధుడు దేనికోసం దుస్సాహసం చేశాడో తెలుసుకున్నాక పార్వతి తనకు తగిన భార్య అవునో కాదో తేల్చుకుందామనుకున్నాడు. అందువలన ఒక కపట బ్రహ్మచారిగా వెళ్లి పార్వతిని పలకరించి నన్ను పెళ్లి చేసుకో అన్నాడు. బ్రహ్మచారి తరళేక్షణ నీవు భవ్యవంత కాలాలకు నీకు పెండ్లియ ఫలం బగులేను విచారమేలా సన్మానము తోడ నన్ను మునిమాన్ను వివాహముగమ్ము నన్ను కాదేను తపంలోని సగమిచ్చద మాను తపోభిమానము చూసావా, ఇక్కడ మునిమాన్యుడనని అనడంలో ఆమెకు తగిన వరుడను నేనే అనే సూచన ఉంది. తపంలో సగం ఇస్తాననడంలో భావి కాలంలో అర్ధ శరీరం ఇవ్వడానికి నాంది. మరి దానికి పార్వతి ఏముంది? ఓవోయ్, నేను శివుణ్ణి పెళ్లాడదామనుకుంటున్నాను, నీలాంటి అనామకుణ్ణి కాదు అందా? సరిగ్గా అదే అంది. దానికి శివుడు, ఆ శివుడితో నీలాంటి సుకుమారి ఎలా వేగుతుంది అంటూ శివనింద ప్రారంభించాడు. పార్వతికి కోపం వచ్చి పొమ్మనని అని ఉంటుంది. అదే జరిగింది. అప్పుడు శివుడు తద్యత్ప్రభృత్యం ప్రముతాంగి తవాస్మి దాసః క్రీతత్తపోభిరితి వాదిని చంద్రో అహాయసా నియమజం క్షమనుత్ససజ్జ కేశరుఫలే నహి పునర్నవతాం విధత్తే సుందరి, నేటి నుంచి నేను నీకు దాసుణ్ణి, నీ తపశ్శక్తికి అమ్ముడైపోయాను అని ఒప్పేసుకున్నాడు. దాంతో మన పార్వతికి తపశ్చర్య వల్ల కలిగిన శ్రమంతా తక్షణం తొలగిపోయింది. ఈ రోజు నవవధువులా ఎలా మిలమిలలాడుతోందో చూడు. చూసావా, మా ఆడవారు తలుచుకుంటే ఏమైనా చేయగలరు, శివుణ్ణైనా వశం చేసుకోగలరు. వధూవరుల ప్రవరులు చెబుతున్నారు, విందాం. నమః శివాయ శివాయ నమః మహాదేవ శివ శంభో శ్రీ మహాదేవ శివ శంభో శ్రీ మహాదేవ శివ శంభో శ్రీ మహాదేవ శివ శంభో శ్రీ మారకోటి సుందర ప్రభో శ్రీ మహాదేవ శివ శంభో దీం దీం దత్త దిమ్మి 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 తరికిట 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 దిమ్మి తరికిట సహస్ర కోటి జనపాలనా సహస్ర కోటి జనపాలనా సాధు సంరక్షణ పావన సాధు సంరక్షణ పావన తటవన ముని జన సకల సురాసుర సన్నుత పాద కింకిణి ఝం ఝం ఝణ 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 నూపుర లయ గతి గణ 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 గణ
సేవిత సాధు సంరక్షణ పావన సాధు సంరక్షణ పావన మహాదేవ శివశంభో సర్వేశ్వర కరుణాకరమూర్తే సామగాన ప్రియ వేద పూర్తే సర్వేశ్వర కరుణాకరమూర్తే నందివాహన నాదయోగ ప్రియ నాదయోగ ప్రియ సామగాన ప్రియ వేద పూర్తే పరమేశ్వర గంగాధర కీర్తే పరమేశ్వర గంగాధర కీర్తే జగనం పిడతగ తుగతగతాం జగ జగ జయ జయ శశిర విభూషిత పరమేశ్వర గంగాధర కీర్తే పతిత పావన శ్రీ పశుపతే పతిత పావన శ్రీ పశుపతే సతీం దీం దీం రూప భయంకర ఢమరుక హస్త తృతీయ సహస్రదీక్షితనాథ నటేశ కౌతుకం సగసగతాం దిగిదిగితై తుంగిడగిడగిడం తుంగిడగిడగిడం కింగిణం కిడతగదిక్కుతాం పతిత పావన శ్రీ పశుపతే పతిత పావన శ్రీ పశుపతే మహాదేవ శివ శంభో శ్రీమారకోటి సుందర ప్రభో శ్రీ మహాదేవ శివ శంభో శివ శంభో శివ శంభో ఓం నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. జయ జయ శంకర జగత్ప్రియంకర నీహారాద్రిజ హృదయేశ్వర హర ఆహ్వానమిదే అభవా శుభకర పాహి పరాత్పర పరమేశ అనే వందిమాగధుల వందన శతాల నందివాహనుడు పందిట పదమిడి వెళ్లి విరిసే పెళ్లి సందడుల పీఠాన ఆశీనుడై తడతి గౌరి కోసం తెన్నులలో కన్నులుంచి వెతికే వేళ
ఈశ్వరీయ చాతురీయ ధారల ఈశ్వరాల హిందోళ చిందగ ఈశాని శుభ వివాహ వేళల ఈశాని ప్రణవ వికాసముందగ తనువు సగమైనదని విరజ తన తావు శిరసని ధరమగ సత్యతయే సార్థకమని సుఖమని తగవను తగవను కాలిని నేర్పే యుగ యుగాల కథ జగతికి సాగ యుగధర శుభకర విషకర ప్రియవర ఈశాని శుభ వివాహ వేళల ఈశాని ప్రభ వికాసమందగ హిమవనమయూర ద్వేషారంలో అమరనాదమే షడ్జం దక్షమేషముఖ స్వరద్వారమున సాధారణ గాంధారద్వారం సర్వమంగళ ధ్యాన బలమున నిప్పు కన్నుకు శుద్ధ నిర్జనం ప్రవరాతీత ప్రణయ కామిక ప్రణవానంద శుద్ధ దైవత సగమగని సలను గాంగధారివై సాయుధమగశలకు సాంబమూర్తివై సామజవరణాగమనిజమంగ కైశికి నిషాదనాదమోదమై నాదబోధమై ఈశాని శుభ వివాహ వేళల ఈశాని ప్రభ వికాసమందగ ఈశ్వరీయ చాతురీయ ధారల ఈశ్వరాల హిందోళ చిందగ ఈశాని శుభ వివాహ వేళల ఈశాని ప్రభ వికాసమందగ. సూత్రధారి కన్యాదానం జరుగుతూ ఉంటే ఆ గొర్రె కళ్ళలోంచి నీళ్లు కారుతున్నాయేమిటి? తప్పు తప్పు. ఆయన దక్ష ప్రజాపతి ఒకప్పుడు తాను శివుడికి కన్యాదానం చేసిన ఘట్టం గుర్తుకు వచ్చి కూతుర్ని తలుచుకుని వినిపిస్తున్నాడు. ఒక ప్రజాపతికి ఈ ముఖమేమిటి సూత్రధారి? ఆ కథ ఏమిటో చెప్పు. శివుడి మొదటి భార్య సతీదేవి అని
ఆమె మరణం తర్వాత తపస్సులో మునిగాడని చెప్పాను కదా. ఆ సతీదేవి ఈ దక్ష ప్రజాపతి పెద్ద కూతురు. ఒకసారి దక్షుడు తన తండ్రి అయిన బ్రహ్మ చేస్తున్న యజ్ఞం చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ లేచి నిలబడ్డారు. కానీ శివుడు మాత్రం లేవలేదు. దాంతో దక్షుడి అహం దెబ్బతింది. కూతుర్ని పుట్టింటికి పిలవడం మానేశాడు. భర్తకు తండ్రికి గొడవ వస్తే మధ్యలో నలిగిపోయేది సతీదేవే కదా. అవును, అదే జరిగింది. దక్షుడు పెద్ద యజ్ఞం తలబెట్టి దేవతలందరినీ పిలిచి పెద్ద కూతుర్ని అల్లుణ్ణి మాత్రం పిలవలేదు. పిలవకపోయినా పుట్టింటికి వెళదానంది సతీదేవి. వెళ్ళింది. కానీ దక్షుడు పిలవలేదు, ఎందుకు వచ్చావు అని ఆమెను అవమానించాడు. ఆమె భర్తను నిందించాడు. అయ్యో, మరి సతీదేవి ఏం చేసింది? వచ్చే జన్మలో కూడా శివుడే భర్త కావాలని కోరుకుని అక్కడికక్కడ యోగాగ్నిని సృష్టించుకొని దానిలో పడి దగ్ధమైంది. శివ శివ. సంగతి తెలుసుకున్న శివుడు ఆగ్రహోదగ్గుడయ్యాడు. రుద్ర తాండవం చేశాడు. జటాజూటం నుంచి వీరభద్రుణ్ణి సృష్టించి వెళ్లి దక్ష యజ్ఞాన్ని నాశనం చేసి రమ్మన్నాడు. నా బాగా అయింది. వీరభద్రుడు వచ్చిన దేవతలను చావగొట్టడమే కాక దక్షుడి తలను తెగటార్చి యజ్ఞగుండంలో పడవేశాడు. అప్పుడు దక్షుడి భార్య తన భర్తను కాపాడమని అల్లుణ్ణి వేడుకుంది. శివుడు క్షమించి అతనికి గొర్రె ముఖాన్ని అమర్చాడు. ఈ గిరిజా కళ్యాణంలో భీభత్సరసంతో సహా నవరసాలు ఉన్నట్లున్నాయి. పోనీలే, అవన్నీ దాటుకొని శృంగార రసంలోకి వచ్చాము. జీలకర్ర బెల్లం పెట్టేస్తున్నారు, చూద్దాం పదా. సస్యాధిపుడౌ బుధ సతియ కుయిల సుశ్యామలమౌ జీలకర్రనిడ చెడకుడిలు కాని పత్ని అయిన రతి బెల్లము రంజిన బెల్లమునంపగా శుచియౌలే వడి తమల పాకులను సచీదేవి ఆ చూర్ణము చేర్చగా వధూవరులైన అగ్రజహరులకు హస్తము నుంచి సమస్త దేవతలు ప్రస్తుతి చేసే సుముహూర్తంలో ఇరువురి మస్తక తలముల వెలుగుల సుస్థిరమాయను జీలకర్ర బెల్లం సప్తర్షీంద్రులు తదాస్తునగా సప్తర్షీంద్రులు తదాస్తునగా దేశం సుదేశం విశేషం మహేశం నటేశం భువీశం ధనేశం భువేశం అనాదిం అవేయం అజేయం అజిత్యం Thank you.
मनोहराय च स्वरहराय च पुरहराय च रुद्राय च भद्राय च इंद्राय च नित्याय च निर्निद्राय च शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवधराय च भवधराय च नमः शिवाय च शिवधराय च भवधराय च माङ्गल्यं तन्तुमानेन लोककल्याणहेतुना कण्ठे भक्तोन्नशुभगे सम्मेधाङ्गी सुराभवा देवदानकुलभाविरक्षग जीवजालसंरक्षादीक्षग जगसि चतुर्दश भुवनापेक्षग सकलचराचरयुरग्निसाक्षिग శివునిగా శర్వుడు వెలిసే చింతనిగున్న పేరి చూడడు ఎంత చెదురుని చంద్ర చూడు చింతనిగున్న పేరి చూడడు ఎంత చెదురుని చంద్ర చూడు అని భావించే శాంభరిపై హఠాత్తుగా కురిపించను భూచటి కథాన్నవడి బడి కళంబ్రాల చడి కథాన్నవడి బడి కళంబ్రాల చడి శివుడు శివాని శిరసున కోయగ జాతి రత్నముల కోటి కోణములు నాటి రూపులై కాతులీనగా జంగమ దేహాలింగన మహిమను శివలింగాలై కొలువు తీరగా సడలని చెడలను ఎగువకు ఆగిన తలతోని పోతల మంచు ముత్యాలు కలిగి ప్రవహించే కడకు ఏకమై చూడలో రుద్రాభిషేకమై చూడలో రుద్రాభిషేకమై